వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఏమని చెప్పమంటారు డాక్టర్? అక్కడికి వెళ్ళేసరికి ఆనంద్ అరుస్తూ ఏడుస్తూ కూర్చొని ఉన్నాడు. ఒళ్ళంతా రక్తమే. భయపడాల్సిందేం లేదు. కళ్ళ ముందు యాక్సిడెంట్ చూసిన షాక్ అంతే. మత్తు ఇంజెక్షన్ ఇవ్వు, కాస్త రిలాక్స్ అవుతాడు. ఎస్ డాక్టర్. Cool. Relax. అదే అర్థం కావట్లేదు. నార్మల్ గా ఉన్న వ్యక్తి సడన్ గా వైలెంట్ అవుతాడు. తెలియని ఏదో ఒక అదృశ్య శక్తి ప్రేరేపిస్తున్నట్టు. యు మీన్ డ్యూయల్ పర్సనాలిటీ? మేబీ. మెడికల్ సైన్స్ లో మీరు అంటుంటారే ద్వంద్వ వ్యక్తిత్వాలని, సంథింగ్ బియాండ్ దట్. అంతకు మించి ఏదో అర్థం కావట్లేదు. ఏదేమైనా టెస్ట్ రిపోర్ట్స్ రానివ్వండి, ఆ తర్వాత చూద్దాం. భగవంతుడా, నా ఆనందం చల్లగా చూడండి. ఈ కీడు జరగకూడదు. ఇంత గొడవ చేశాడా? ఎంత మంది పట్టుకున్నా ఆగలేదు. నాకు పిచ్చి ఎక్కినంత పని అయింది. సమయానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. చచ్చా, అలాంటిదేం లేదు. తనలో చనిపోయేసరికి షాక్ అయ్యాడు. భయపడక్కర్లేదు. ఆనంద్ ఎక్కడికి వెళ్ళాడు? అవును, ఆనంద్ ఎక్కడికి వెళ్ళినట్టు? నా దగ్గరే ఉన్నాడు. కొన్నాళ్ళు మంత్రాలకి తంత్రాలకి దూరంగా ఉంటే మంచిది. బాలా, ఆనంద్ 4 రోజులు ఉండడానికి డ్రెస్ తీసురా. నిజానికి అసలు ఏం జరిగింది? మీ వంశానికి సిద్ధయోగుల వంశానికి ఉన్న పగకి కొత్త రూపం. జరగబోయేది తెలిసినా చెప్పలేని దుస్థితి. నాగరాజు ముందు నుంచుని నేనేం వేడుకున్నానో చెప్పనా? మా అమ్మలాగే నాగసన్నిధిలో దీపాలు వెలిగించాలన్నది అమ్మ చివరి కోరిక కదా. అమ్మ కోరికను తీర్చలేదనుకో, ఆత్మ శాంతించదు కదా. రా, నాగసన్నిధికి వెళ్దాం, దీపాలు వెలిగిద్దాం. రా రా. నాగసన్నిధిలో దీపాలు వెలిగించాలి. దీపాలు వెలిగించాలి. అమ్మా,
నాగ సన్నిధిలో దీపం వెలిగిస్తావా? నేను బతికుండగా, ఈ దిగంబరుడు బతికుండగా? వద్దు, నీకు చివరిసారిగా చెప్తున్నా, వద్దు. ఆనందు, ఆనందు ఆనందు, లేవది. నాగ సన్నిధిలో దీపం వెలిగెత్తాను వెళ్ళాడు. ఇప్పుడు చూడు ఏమైందో. అవును, ఎంత మంచి కుర్రాడు. అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడా, ఉన్నట్టుండి మనిషి మారిపోతాడు. ఆ సమయంలో ఏం జరుగుతుందో ఏం చేస్తాడో ఎవరు చెప్పలేము. రాత్రికి 2 గ్లాసులు మందేస్తే అదే తగ్గుద్ది. మృత్యుదేవత యమభూత నభూత అధర్మణ మంత్రాలు చెప్తున్నాడేంటి? శాన్ ఫ్రాన్సిస్కో నుంచి వచ్చిన వాడికి ఈ మంత్రాలు ఎలా వచ్చాయి? ఆ? మృత్యుదేవత యమభూత నభూత హిమయత మంచి నిద్రలో ఉన్నాడు. అందరూ వెళ్ళి తర్వాత రండి. ప్రత్యంగడి మమ కార్యసిద్ధి. తండ్రి స్థానంలోకి కొడుకొచ్చాడా? సంతోషం. ఎందుకు నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు? అనవసరంగా జోక్యం చేసుకోకు. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పిచ్చివాడా, ఈ పూజలు నీకు తెలియవు. వెళ్ళు. ఎందుకు చెప్తున్నానో విను. నీ మంత్రాలతో సాంబాయి కళ్ళు పోగొట్టావు. పద్మనే చేద్దామని. ఇక నేను నువ్వు మారకపోతే చాలా నష్టపోతావు. చెప్పింది చాలు, వెళ్ళు. ఆడదాను ఉసురు పోసుకుంటున్నావు. అది నీకు మేలు కాదు. నేను అనుకున్నది సాధించి తీరుతాను. అందుకు ఎవరడ్డొచ్చినా ఊరుకోను. మర్యాదగా వదిలేసి వెళ్ళు. నీ శక్తులన్నీ ఉపయోగించి ఆపగలిగితే ఆప. చూస్తాను. బల పరీక్ష వద్దు. నా శక్తిని ఎదిరించి నువ్వు నిలవలేవు. ఎక్కడికి తీసుకెళ్తావో తీసుకెళ్ళు. నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళినా తను ఇక్కడికే వస్తుంది. నా శక్తిని ఎదిరించడానికి నీ శక్తి చాలదు శివరాం. అహేమ్రియ స్వమాజీవి ప్రత్యేక ప్రేతత్వావిషం. అహేమ్రియ స్వమాజీవి ప్రత్యేక ప్రేతత్వావిషం.